ఎవరి పాపమో ఎవరి పుణ్యమో అనే సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తిరుమల అసలు చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనంత దారుణమైనటువంటి చర్చల్లోకి రోజు ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. నిజంగా తిరుమల అనేది రాజకీయానికి బయట ఉండాలి, కంప్లీట్గా రాజకీయానికి బయట ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతిరోజు చూడండి ఏదో ఒక సంఘటన తిరుమలలో సంబంధం ఉండి, ఎప్పుడైతే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు ఫిష్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఫ్యాట్ అని రకరకాలని చెప్పి పెద్ద పెద్ద మనుషులే మాట్లాడడం మొదలెట్టారో అక్కడి నుంచి వరుస పెట్టి ఏవో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతవరకు వెళ్ళాయంటే చివరికి ఆ క్యూ లైన్లలో, షెడ్లలో మొన్న చూసాం, క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు ఏకంగా బెల్టులు తీసుకొని కొట్టుకునే దగ్గరికి. నెక్స్ట్ తాజాగా ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఒక వీడియో సోషల్ మీడియాలో, అండ్ పత్రికలు కూడా ఆ వార్త క్యారీ చేసుకుంటూ వచ్చాయి. భక్తులు గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ టీటీడీ చైర్మన్ గారి పేరు మీద నినాదాలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు డౌన్ డౌన్, బీఆర్ నాయుడు డౌన్ డౌన్. ఏమనంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు, పట్టించుకోవడం లేదు, మమ్మల్ని షెడ్లలో వదిలేశారు అని చెప్పి భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని పత్రికలు కూడా వార్త క్యారీ చేసుకుంటూ వచ్చాయి. సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియో పెద్ద ఎత్తున. అసలు పరిస్థితులు ఇంతవరకు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక రకమైన అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది? బేసిక్గా ఏ దేవుడైనా కానివ్వండి, దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు? ప్రశాంతత కోసమేమో పోతారు, జనరల్గా అంతే కదా. కానీ అక్కడికి పోయినా కనుక క్యూలైన్లలో కొట్టుకోవడాలు, ఈ నినాదాలు చేయడాలు, ఇంతవరకు పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? సో బాధ్యత గల వాళ్ళు ప్రత్యక్షంగా ఏమంటారు, ఈ తిరుమలతో సంబంధం ఉన్నవాళ్ళు, ప్రస్తుతానికి పర్యవేక్షిస్తున్న వాళ్ళు, పాలకులు, ప్రభుత్వం ఏదో కొన్ని నిర్ణయాలు అయితే కొన్ని తీసుకోవాలి. సో తిరుమలను రాజకీయంగా వివాదాలకు దూరంగా ఉంచడమా, లేదు ఇంకా రాజకీయానికి వాడుకుంటూనే ముందుకెళ్ళి తిరుమలను మరింతగా వివాదంలోకి లాగడమా? నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అబ్బా. రోజు చూసి విని ప్రతిరోజు వార్తలు ఉంటూనే వస్తూ ఉన్నాయి. ఇది అల్టిమేట్గా ఆ క్షేత్రానికే మంచిది కాదు కదా.